ఈరోజు కామారెడ్డి ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో నా పైన తప్పుడుగా ట్రోల్ చేయడము ఇదన్నీ ఉద్దేశించి తీసుకొచ్చినాను. ఏదైతే ఇది ట్రోల్ చేస్తుండ్రో ఎవరో కాదు, షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు అయిన షేరు. వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంది అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిస్తున్నా షబ్బీర్ అలీ గారిని. ఇంకెన్ని రోజుల వరకు ఈ అరాచకాలు మీరు చేస్తారు? అంటే మీకు పని చేయ చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇప్పుడు మీరు ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అది చేయరు ఇది చేయరు అని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఎవరు ఈ పర్వేజ్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కళ్ళ కామారెడ్డిలో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈ పర్వేజ్ గురించి. ఈయన వేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ళ నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. షబ్బీర్ అలీ గారిని, ఇలియాస్ గారిని, షేరు గారిని, అలాగే ఎవరైతే దీని వెనుక ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను అసలే వదిలిపెట్టానని చెప్పి ఇట్లాంటివి అరాచకాలు మానుకోకపోతే మేము యువ నాయకులం అందరం కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా ఈ అరాచకాల గురించి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా విషయం తీసుకెళ్తాను. ఇది